ఎక్సర్సైజ్ 9.4 ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్లో ఎక్సర్సైజ్ 9.4లో ఫస్ట్ వన్ మల్టిప్లై ద బైనామియల్. నోట్స్లో రాసుకున్నాను. 2x + 5 అండ్ 4x - 3 ఇది మల్టిప్లై చేయాలంట. ఓకే, 2x + 5 ఆఫ్ 4x - 3 కదా, మల్టిప్లై చేయాలంట. అంటే 2x ఆఫ్ 4x - 3 + 5 4x - 3 మల్టిప్లై. 4 2s are 8, 2x ఒకటి x², 3 2s are 6, ఒకటి x ఉంది, 5 4s are 20 x, 5 3s are 15, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 3s are 15 అవుతుంది. అప్పుడు 8x² ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ చేయాలి. పెద్దదాన్ని సింబల్ అనేది ప్లస్ ఉంది, ప్లస్ ఏం చేయాలి. 6 20లో 6 పోతే 14x - 15. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రెండు మల్టిప్లై చేయాలంట. 3y - 4 కదా, దీన్ని ఇలా రాసుకుంటాం. y ఆఫ్ 3y - 4 -8 ఆఫ్ 3y - 4. 3 రెండు వైలు ఉన్నాయి కాబట్టి y², 4y. 8 1 is 8, 8 2 16, 8 8 24, 24y. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 8 4 32. నెక్స్ట్ ఏమవుతుంది, 3y² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ చేయాలి, మైనస్ సింబల్ వేయాలి. బిగ్ దానికి ఏంటంటే మైనస్ సింబల్ ఎందుకంటే మైనస్ సింబల్ వేయాలి. 24 + 4 ఎంత, 8, 28y + 32. మనకు ముందే తెలుసు కదా, ఇది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సేమ్ ఇది కూడా మల్టిప్లై చేయాలంట. 2.5l - 0.5m ఆఫ్ 2.5l + 0.5m రెండింటిని మల్టిప్లై చేయాలంట. అప్పుడు ఏం రాసుకోవాలి, ఫస్ట్ ఒకటి ఇందులో ఈ టర్మ్ ఇంటూ ఈ టర్మ్, ఈ టర్మ్ ఇంటూ ఈ టర్మ్. 2.5l + 0.5m - 0.5mకి 2.5l + 0.5m ఏమవుతుంది, ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేయాలి. ఏమని రెండు మల్టిప్లై చేయాలి. ఎంత, ఏవి, 2.5 × 2.5, 5 5s are 25, 5 2s are 10, 11 12, 5 2s are 10, 2 2s are 4, 5 5 0. దీన్ని ఏం చేస్తాము, 5 2 5 6. ఇప్పుడు 1 ఇక్కడ 1 డిజిట్ తర్వాత ఒక నెంబర్ ఉంది, 1 డిజిట్ తర్వాత ఒక నెంబర్ ఉంది, అంటే 2 ఉన్నాయి. 2 డాట్స్ పెట్టుకోవాలి. అప్పుడు ఒక 2 డిజిట్స్ తర్వాత డాట్ పెట్టుకోవాలి. 1 2 6.25 6.25. ఎల్ రెండు ఉన్నాయి కాబట్టి l². ఇప్పుడు ఇంకోటి ఏంటి, 2.5 × 0.5 అంట. ఇది ఇది సో మల్టిప్లై చేద్దాం. ఏమి, 5 5s are 25, 5 2s are 10, 11 12, 5 0s are 0, 2 0s are 0, 5 2 1. ఇప్పుడు పాయింట్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని డిజిట్స్ అవుతా పాయింట్ ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ ఇంకో 1 ఉంది, అంటే 2 ఉన్నాయి. 2 డిజిట్స్ అవుతా పాయింట్ కట్టి 1 2 పాయింట్స్ 1.5 ప్లస్ 1.5. ఇక్కడ ఎల్ ఉంది, ఇక్కడ ఎం ఉంది కాబట్టి ఎల్ఎం. ఇక్కడ 0.5 × 2.5 ఏమవుతుంది, 0.5 × 2.5 అంటే 1 2 1 5, 1 2 1.25 1.25. మిగతా ఏమి ఎంఎల్ ఉంది కాబట్టి ఎంఎల్ రాసుకుంటాం. ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. 0.5 × 0.5 దీన్ని మల్టిప్లై చేద్దాం. మళ్ళీ 0.5 × 0.5, 5 5s ఏమవుతుంది, 25 అవుతుంది. తర్వాత 0 0s 5 5 25, 5 0s 0, 0 0 0 0, 0 ఇంటూ ఎనీథింగ్ జీరోనే కదా, ఇంకా 0 వేసుకున్నాను. 5 0 5, 2 తర్వాత పాయింట్ ఉంది, అంటే 0.2 1 2 5 2 2 కదా, 2 పాయింట్స్ 0.25 ఏమవుతుంది, 0.25. ఎమ్ రెండు ఉన్నాయి కాబట్టి m². ఓకే, నెక్స్ట్
6.25L² ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ చేయాలి. ఏది బిగ్ నెంబరు అది సింబల్ వేసుకోవాలి. ఇప్పుడు ఏది బిగ్ నెంబర్ ఇందులో చెప్పండి, ఇందులో ఏది బిగ్ నెంబర్? సారీ, 2.5 ఇంటూ 0.5 ఎంత? 1.25 కదా, 1.25. 2 వేయడం మర్చిపోయాను ఇక్కడ. అప్పుడు ప్లస్ మైనస్ ఏమవుతుంది? క్యాన్సిల్ అయిపోతుంది. మిగతా ఏంటిది? ఇది ఓకే. 0.25m². దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఈ రెండు ఇంటూ మల్టిప్లై చేయాలంట. a + 3b ఆఫ్ x + 5. ఒక్కొక్కటి ఇటు తీసుకోవాలి. దీని ఇంటూ దీన్ని, దీని ఇంటూ దీన్ని, ఓకే, మల్టిప్లై చేయాలి. అంటే a ఆఫ్ x + 5 + 3b ఆఫ్ x + 5 ఏమవుతుంది? ax + 5a + 3bx 5 15b అవుతుంది. దీంట్లో ఏం కామన్ ఏం లేవు కాబట్టి దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. 2pq + 3q² అండ్ 3pq - 2q². దీన్ని కూడా మల్టిప్లైనే చేయాలి, బైనోమియల్స్ కాబట్టి అని చెప్పాడు వాడు. 2pq + 3q² మల్టిప్లై ఆఫ్ 3pq - 2q². ఇది ఇంటూ ఇది ఇంటూ ఇది. 2pq ఆఫ్ 3pq - 2q² ప్లస్ 3q² ఆఫ్ 3pq - 2q². అప్పుడు ఇట్లా మళ్ళీ ఇట్లా 3 2 6, పీలు 2 ఉన్నాయి కాబట్టి p², క్యూలు 2 ఉన్నాయి కాబట్టి q², మైనస్ 2 2 4, పీలు ఏం లేవు కాబట్టి p, క్యూలు 1, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 3 ప్లస్ 3 3 9, ఇక్కడ క్యూలు 3 ఉన్నాయి కాబట్టి q3, ఒకటే p ఉంది కాబట్టి p, మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 2 6, 2 క్యూలు ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 అంటే 4 ఉన్నాయి. 4 ఏమవుతుంది ఇప్పుడు? 6p² q², ఇది మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ చేయాలి. -9లో నుంచి 4 పోతే ఎంత? 5. ఏ దానికి సింబల్ పెద్ద, దానికి ఏదైతే పెద్దది ఉందో దానికి సింబల్ ఏది ఉంది? ప్లస్ ఉంది. సో ఈ రెండింటిలో పెద్దది ఇది కదా, సింబల్ ఏంది? ప్లస్ ఉంది, ప్లస్ వేసుకుంటాం. మైనస్ చేయాలి, ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి 9లో 4 పోతే ఎంత? 5. 5pq³ - 6q4. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 3/4. దీన్ని కూడా మల్టిప్లై చేయాలి. ఎట్లా? ఒకటి ఫస్ట్ ఏంటి రాసుకుందామా అండి. 3/4 ఆఫ్ a² ప్లస్ 3b² ఆఫ్ 4 ఆఫ్ a² మైనస్ 2/3 2/3b². ఇప్పుడు ఏంటిది? ఇది 4a² అవుతుంది, ఇది 2/3b² మల్టిప్లై ఆఫ్ 3/4. దీనికి ఇది కూడా ఇంటూ ఇక్కడ కూడా 4 3/4 a² ప్లస్ 3b². రాసుకుందాం ఏమని? ఇది ఇంటూ ఇది ఇంటూ ఇది. 3/4 ఆఫ్ a² ఆఫ్ 4a² మైనస్ 4 2 8 8/3b² ప్లస్ 3b² ఆఫ్ 4a² మైనస్ 4 2 8 8/3b². దీన్ని మల్టిప్లై చేసుకుంటాం. 3/4 ఆఫ్ a² ఇంటూ 4 ఆఫ్ a² మైనస్ 3/4 ఆఫ్ a² ఇంటూ 8/3b² ప్లస్ 3b² ఆఫ్ 4a² మైనస్ 3b² ఇంటూ 8/3b². ఇప్పుడు ఈ 4 క్యాన్సల్. ఏమవుతుంది? 3a⁴. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, 4 అవుతుంది. మైనస్ 4 2 8
4 2 8, 3 3 క్యాన్సల్. అప్పుడు ఏమవుతుంది 2a² b² అవుతుంది. 4 3 12 b² a². ఇప్పుడు ఈ 3 క్యాన్సిల్ అవుతుంది. -8b, ఇక్కడ 2 ఇక్కడ 2 4 b⁴. ఇప్పుడు ఏమవుతుంది 3a² ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ చేయాలి. ఏది పెద్దది ఉంది 12 అనేది పెద్దది 2 కనుక కాబట్టి ప్లస్ సింబల్ వేసుకోవాలి. దీనికి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ సింబల్ వేసుకోవాలి. 12 2 పోతే ఎంత 10a² b² -8b4. దిస్ ఈజ్ ద ఆన్సర్.